చిన్న పిల్లలు లైక్ 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలు కూడా ఇది దా సర్ప్రైజ్ అని చెప్పి ఇట్లా అనుకుంటే అబ్బా నా కూతురు ఎంత బాగా డాన్స్ చేస్తుంది అనుకునే మూర్ఖులు కూడా ఉన్నారు. ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఆ స్టెప్ వేసి చూపించు అంటే ఇది దా సర్ప్రైజ్. మన రిలేటివ్స్ కావచ్చు ఎంతో మంది ఉంటారు, వాళ్ళ ముందు ఎలా ఉంటుంది అసలు? అందరూ కూడా అలవాటు పడిపోతున్నారు బేసికలీ. అంటే సెన్సిబిలిటీస్ పోతున్నాయి. ఇవి కొంచెం గట్టిగా తీసుకురావాల్సిన సిచ్యువేషన్ ఉంది. గ్రేట్. నిన్న మొన్న ఎక్కడో మన శివాజీ గారిది ఒక చిన్న క్లిప్ చూసారు. ఫ్యామిలీతో అందరూ డిన్నర్ చేస్తుంటారు, పిల్లలు అందరూ కూడా. ఆ పిల్ల ఏదో 10 ఏళ్ల పిల్ల, ఆయన కూతురు, 2 పిల్లలు ఉంటారు. ఇంకొక అవతల వాళ్ళు ఫ్యామిలీ డిన్నర్కి వచ్చిన ఇంకో కొంతమంది ఎవరు ఉంటారు, వాళ్ళ పిల్ల కూడా, ఆమె కూడా చిన్న పిల్ల, 10 ఏళ్ల పిల్ల. ఏవో ఇక్కడ దాకా వేసుకొని ఉంటుంది, స్లీవ్లెస్ ఏదో వేసుకుంటుంది. ఇష్టం వచ్చినట్టు తిడతాడు, నువ్వు ఇప్పటి నుంచి ఇట్లా అలవాటు చేస్తే పిల్లలకి నువ్వు ఏం చెప్తున్నావు, నీ పిల్లని చూసి నా పిల్ల కూడా చెడిపోతుంది, గట్టి గట్టిగా వేసుకుంటాడు. దీనికే ఇలా అనుకుంటే ఇప్పుడు బయట జరుగుతున్నది ఈ అరాచకాలను చూసి ఇంకేం చేయాలి? చాలా గట్టి స్టెప్స్ తీసుకోవాలి. ఇది నేను చెప్తున్నాను కదా, ఈ బెట్టింగ్ యాప్స్ కన్నా ఇది దారుణమైన విషయం. కరెక్ట్. ఎక్కడ పట్టిన రోడ్లో పోతుంటే ఇలా అశ్లీలత కనబడుతుంది, జుగుప్సాకరమైనవి. వాడేదో బనెన్లు డ్రాయర్లు అమ్ముకునేవాడు కూడా బయట ఒక అమ్మాయిని అట్లా పెట్టి అర్ధనగ్నంగా చూపించడం అనేది ఏంటంటే మా ప్రమోషన్ పబ్లిసిటీ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అంటారు. చూడడానికి అసహ్యంగా ఉంది. ఎగ్జాక్ట్లీ. అయితే నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఇప్పుడు ఏ గ్రేడ్ సినిమాలు 18+ సినిమాలు అని మనకి సెన్సార్ బోర్డు వాళ్ళు ఇస్తారు కదా, మరి ఇలాంటి సాంగ్ స్టెప్స్ ఉన్నాయని వాళ్ళు తెలిసి కూడా ఎలా బయటికి రిలీజ్ చేస్తారంటారు? దీనికి ఎలా వాళ్ళ ఎక్స్క్యూజ్లు చెప్పొచ్చు అంటే, సపోజ్ ఒక అమ్మాయి ఇంత జీన్స్ నిక్కర్ వేసుకొని ఒక టీషర్ట్ వేసుకొని స్టైల్గా అలా ఏదో సైకిల్ దొక్కుతుందో లేకపోతే ఏదో చేస్తున్న ఒక సీన్ ఉందనుకోండి. ఓకే, ఏముందండి తంట తప్పేముంది, నార్మల్గానే ఉంది కదా, అసహ్యంగా ఏం లేదు కదా అనుకుంటాం. ఓకే, ఇప్పుడు అదే జీన్స్ వేసుకున్న అమ్మాయి, ఎంత వేసుకున్న అమ్మాయి, ఆవిడ చీర కట్టుకుంది అనుకో, దాని మీద చీర కట్టుకొని ఉండి చీర ఇట్లా అయితే ఇక్కడ దాకా ఇట్లా రేపు ఇట్లా ఇక్కడ దాకానే చూపించింది, ఇక్కడ దాకా లేపింది అనుకుందాం. అలాంటి స్టెప్స్ కూడా ఉన్నాయి కదా, కంపోజ్ చేశారు కదా రీసెంట్ టైమ్స్ లో. ఇక్కడ దాకా చూపించడం లేనప్పుడు ఇట్లా ఎత్తితే మాత్రం ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు కానీ ఏంటి మనకి చూడడానికి కొంత అసహ్యంగా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఈగో ఇన్ని మిల్లీమీటర్లు ఇంత సెంటీమీటర్లు అనేది కాదు, చూడడానికి ఇట్ లుక్స్ ఆక్వర్డ్, చీరను అవమానించినట్టే కదా. బట్ ఇది కొంతమంది మళ్ళీ అగైన్ ఇది మా స్వాతంత్రం, మేము మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం. మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, కానీ అది చూసి కొంతమంది ఎస్పెషల్లీ బిలో 18 పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు యూ షుడ్ నాట్ డూ దట్. ఓకే, అంతెందుకు మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. స్కూల్ టీచర్లు ఆదర్శంగా ఉండాలి. స్కూల్ టీచర్లు కనుక ఇటువంటివి ఏమన్నా వేసుకొస్తే ఒప్పుకుంటారా? అస్సలు ఎట్లా ఒప్పుకుంటాము? ఎందుకు? అది పిల్లలు ఉండేది, వాళ్ళు ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్లకు లోన్ అవ్వకూడదండి. ఎగ్జాక్ట్లీ. మన జీవితాల్లో అన్నిటికంటే మహిళల కన్నా పెద్దవాళ్ళ కన్నా అందరికన్నా పిల్లలు రేపు భావి భారతం నిర్మించే వీళ్ళు మంచి వాతావరణంలో పెరగాలి. దీనికోసం మన ఫస్ట్ చర్యలు వీళ్ళని ఉద్దేశించే ఉండాలి. పిల్లల జీవితాలు బాగుండాలి, పిల్లలు మంచి దారిలో వెళ్ళాలి, పిల్లలకి మంచి సంస్కారం అబ్బే రకంగా మన చట్టాలు ఇవన్నీ కూడా చేసుకోవాలి. సరే, ఇంకా ఎటువంటి డ్రెస్సులు వేసుకోవాలో నువ్వు ఎలా చెప్తావురా బయటకి, మా ఇష్టం వచ్చినట్టు మేము వేసుకుంటాం అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేం. కానీ బట్ అట్లీస్ట్ ఇటువంటి సీన్లు, ఇటువంటి వాల్ పోస్టర్లు, ఇటువంటి హోర్డింగ్లు పెట్టకుండా కనీసం గవర్నమెంట్ చర్యలు తీసుకోవచ్చు. ఓకే, అయితే ఈ విషయం గురించి మాట్లాడుకుంటే మన రాష్ట్ర మహిళా కమిషన్ గారు దీని గురించి చర్యలు మేము తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అయితే డైరెక్టర్ మీద కావచ్చు, ప్రొడ్యూసర్ మీద కావచ్చు, అలాగే ఆ ఐటమ్ సాంగ్ చేసిన తన మీద కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటారంటారా? దాంట్లో అదేముందమ్మా, ఇప్పుడు ఇట్లా అంది, లోపల అమ్మాయి ప్యాంట్ వేసుకుని ఉందండి, అది లేకుండా జస్ట్ ఒక నిక్కర్ వేసుకొని ఉంది, మీరు అబ్జెక్ట్ చేయలేదు కదా. అంతకుముందు వేరే పాట ఏదో చూపిస్తారు, ఇంత నిక్కర్ వేసుకొని ఆడినప్పుడు మీరేం అనలేదు కదా. అదే నిక్కర్ వేసుకుని దానిపైన వేసుకుందండి, ఇట్లా అంది, మీరు ఊహించుకునే తప్పండి, మీరు ఏదో ఊహించుకుంటే మా తప్పేంటండి అంటారు. బట్ ఇట్స్ నాట్ అబౌట్ వాదించడం, హౌ ఇట్ ఫీల్స్ లైక్. మీకు అనిపించినట్టే చాలా మందికి అనిపించింది. నేను చాలా చోట్ల చదివాను కూడా, చూసాను కూడా. నేను కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దీని గురించి, ఈ సాంగ్ మీద చాలా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు కొంతమంది. అదే అండి, ఇప్పుడు వ్యూస్ మనీ మ్యాటర్ అయిపోయిన రోజుల్లో విలువలు, సంస్కారం వెళ్ళిపోతున్నాయి, సెన్సిబిలిటీస్ పోతున్నాయి అంతే. ఏది ట్రెండ్ అయితే దానికి ముందే చూసుకోకుండా చేసేయడం అంతే. బట్ అట్లీస్ట్ నేను కూడా చెప్తున్నాను, ఇది ట్రెండ్ అవ్వాలి, దీని గురించి మాట్లాడడం ట్రెండ్ అవ్వాలి.
ఇలాంటివి రావాలి. సో ఓవరాల్గా మీరు చాలా ఇనిషియేషన్ తీసుకొని ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్ కావచ్చు, దాని గురించి చాలా మాట్లాడేశారు. సో ఈ ఇష్యూని అలాగే బెట్టింగ్ యాప్స్ గురించి మీరు లాస్ట్ ఇచ్చే సందేశం ఏంటంటారు? మా బెట్టింగ్ యాప్స్ కన్నా నేను ఇది చాలా పెద్ద ఇష్యూగానే చూస్తాను. బెట్టింగ్ యాప్స్ ఎవరో చేస్తున్నారు కానీ ఇది పిల్లలు ఎదిగే వయసులో చిన్న పిల్లల నుంచి మనం వాళ్ళకి అలవాటు చేస్తున్న సంస్కృతి సంస్కారం అనేది చాలా దారుణంగా ఉంటుంది. అండ్ వాళ్ళు రేపు పెద్ద అయ్యేటప్పుడు కూడా ఇటువంటివి చూడడం తప్పు కాదు, ఇటువంటివి చేయడం తప్పు కాదు అనేది ఇదే నేర్చుకుంటూ మేబీ 10వ క్లాస్కో 9వ క్లాస్కో ప్రేమలేఖలు రాసుకొని లేచిపోయే స్టేజ్కి వెళ్ళిపోయి, లేకపోతే చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఇటువంటి వాటికి మార్గాలు పట్టడానికి ఇటువంటివన్నీ కూడా కారణభూతాలు అవుతుంటాయి. మనం వీళ్ళని హయ్యెస్ట్ ప్రియారిటీలో తీసుకోవాలి. మనం పోతాం, ఈ జనరేషనే ముందుకెళ్ళేది. ఈ జనరేషన్ని తగలెట్టకండి, వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్ళండి. వెరీ నైస్ అండి భాష గారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. నమస్తే.